విజయవాడలో 72 అడుగుల పర్యావరణ హిత శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ప్రతిమను డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు గురి చేయడంతో విగ్రహం ఏర్పాటు చేయలేకపోయామని, ఇకపై ప్రతి సంవత్సరం మహాగణపతిని ఏర్పాటు చేస్తామని సేవా సమితి సభ్యులు స్థానిక ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. డూండి మహాగణపతి ప్రాంగణం వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందజేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తొలి పూజలు అందుకుంటున్న డూండి గణేష్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గణేష్ యొక్క విజయవాడలోనే అతి ఎత్తైన గణేష్ 72 అడుగుల గణేష్ ఇక్కడ ఉన్నారు. వీరితో ఈ గణేష్ ఏర్పాటు గల కారణాలేంటి, ఈ గణేష్ గతంలో కూడా ప్రతి ఏడు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, భక్తులకు ఎలాంటి వరాలు ఇస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 72 అడుగుల గణేష్ని ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం కూడా, ఏం చెప్తారు? ఇక్కడ భక్తులు ఎలా వస్తున్నారు? సార్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఆ రోజు 2015లో మిత్రులందరం కలిసి డూండి గణేష్ సేవా సమితి అని ఏర్పాటు చేసుకొని అప్పుడు 63 అడుగులు ఏర్పాటు చేయడం జరిగింది. 2016లో 72 అడుగులు ఏర్పాటు చేయడం జరిగింది. 2016లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రాంగణానికి రావడం జరిగింది, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కేశినేని చిన్ని గారు ఎంపీ గారు మమ్మల్ని పిలిచి మీరు ఏ కార్యక్రమం కావాలో చేసుకోండి, మీకు అండగా ఉంటామని చెప్పడం, అలాగే ఇక్కడ ఉన్న ప్రభుత్వ తరపున యంత్రాంగం అంతా కూడా సపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మేము 72 అడుగులు గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా వినాయకుడు అంటే మీరు స్టాండింగ్ వినాయకుడు చూస్తారు, ఎంత పెద్ద వినాయకుడిని, కానీ ఇక్కడ సిట్టింగ్ వినాయకుడిని మనం ఏర్పాటు చేయడం జరిగింది. 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విభజిత రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఎలా చూడాలి, అదే సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇబ్బందులు వచ్చాయంట? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 72 అడుగుల వినాయకుని విగ్రహం యొక్క విశిష్టత ఏంటంటే, ఇది పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ గణపతి. అంటే మొత్తం కూడా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించినటువంటి పదార్థాలతో, ఈవెన్ కలర్స్ కూడా ఎక్కడా కూడా కెమికల్ కలర్స్ వాడకుండా న్యాచురల్ కలర్స్తో మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉద్యమానికి ఆయనే సారథ్యం వహిస్తూ గత 8-9 నెలలుగా ఆయన చేస్తున్నటువంటి కృషి, మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ రోజున ఒక రకంగా స్వచ్ఛ గణపతిగా మనం దీన్ని భావించవచ్చు. పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు న్యాచురల్ కలర్స్ ఏర్పాటు చేయడం కూడా ఈ డూండి గణేష్ సేవా సమితి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ ఇంత భారీ వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తారు, నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనం చూస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖైరతాబాద్ వినాయకునికి చాలా హైయెస్ట్ వినాయకుడు అనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉండేది. రాష్ట్రం విడిపోయినాక డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో కూడా భారీ గణనాథుని ప్రతినిత్యం ఇక్కడ పెడుతున్నారు. దానిలో భాగంగా గత ప్రభుత్వ కాలంలో ఇది పెట్టలేకపోయారు. అసలు ప్రభుత్వం ఒకటే, మనం ఇక్కడ రిలీజియస్ టూరిజం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. దాంట్లో ముందులో భాగంగా రిలీజియస్ టూరిజం, విజయవాడ అంటేనే రిలీజియస్ టెంపుల్స్ ఉన్న సిటీ, అంతేకాకుండా ఆధ్యాత్మిక సిటీ. ఇటువంటి చోట ఒక రిలీజియస్ టూరిజం డెవలప్ అవ్వాలంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరగాలి. డూండి గణపతి గురించి ప్రత్యేకత ఏంటి, గతంలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు గత ప్రభుత్వ హయాంలో? గత ప్రభుత్వ హయాంలో దండుకోవడం దోచుకోవడం తప్ప ప్రజల్లో భక్తి భావన ఉంటే ఒక మంచి హృదయం కలిగి మిగతా వాళ్ళకి దాన ధర్మాలు మంచి పనులు చేయాలనే ఒక కోరిక ఉంటుంది. అందుకే అసలుకి ప్రతి ఒక్క మన తెలుగు వాళ్ళు ఇలాగా భక్తి దేవి నవరాత్రులు కానీ, లేదా దీపావళిలు కానీ, సంక్రాంతి కానీ, వినాయక చవితి కానీ, లేదా తెలుగువారి పండుగ ఉగాది కానీ, ఇవన్నీ కూడా మనుషుల్లో భక్తి భావన వచ్చి ఒక మంచి హృదయంతో మంచి పనులు చేయడానికి ఇది డూండి ఈ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ప్రజల్లో ఉండే భక్తి భావం, అదేవిధంగా ఒకవైపు ఇటువంటి భావన కలిగి ఉంటాం, రిలీజియస్ టూరిజం కూడా అన్ని చోట్ల ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరింది జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంపీ గారు చెబుతున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.